మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సీఎంలకు మావోయిస్టు పార్టీ లేఖ రాసింది. ఆయుధాలు వేడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లేఖలో తెలిపింది. కోమింగ్ ఆపేస్తే ఆయుధ విరమణపై తేదీ ప్రకటిస్తాము అంది. సమిష్టి నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలి అని లేఖలో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ ఒక కీలక ప్రకటన చేసింది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాస్తూ కూడా మావోయిస్టు పార్టీ కొద్ది నిమిషాల క్రితమే ఒక లేఖను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. 3 రాష్ట్రాల్లో కూమింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని త్వరలో ప్రకటిస్తామంటూ కూడా మావోయిస్ట్ పార్టీ ఆ లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం కనిపిస్తుంది. మరోవైపు ఎక్కువగా ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో ఇంకా కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ కదర్ లో భాగంగా ప్రస్తుతం అయితే మాత్రం భద్రతా దళాలు అడవుల్లో ఈ కూమింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ ఈ లేఖను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నాం, కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామంటూ కూడా ప్రకటనలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే బస్వరాజ్ ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామంటూ కూడా మావోయిస్ట్ పార్టీ అయితే మాత్రం ఒక మెట్టు కిందకి దిగే వాళ్ళు ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సిసిఎం లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు జోనల్ కమిటీకు సమాచారం ఇచ్చినట్టు కూడా మావోయిస్ట్ పార్టీ కూడా తెలిపింది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 3 రాష్ట్రాల ప్రభుత్వాలు, డీజీపీలు దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మేము ఆయుధాలు వదిలేస్తామనేటువంటి అంశాన్ని మావోయిస్టు పార్టీ చెప్పింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీలిమ.